హాయ్ అండి. చూసారు కదా, ఒక టిప్స్ చెప్తాను నేను. మనకి కావాల్సిన టిప్స్లు చెప్తాను చూడండి. మనం పూలైతే పండుగల్లో ముందునే తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా, అన్నీ వాడిపోతూ ఉంటాయి, లేదంటే కుళ్ళిపోతూ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడాను, పేపర్లో పెట్టినా అలా కాకూడదంటే నేను ఒక టిప్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే పూలు తీసుకున్నాము కదా, ముందునే ఫంక్షన్కైనా పండగలకైనా రేట్లు ఎక్కువైతాయని ముందునే తీసుకొచ్చి పెట్టేసుకుంటాము. మనకి అవి బాగుండాలంటే 20 రోజులైనా కూడా 15 రోజులైనా అలాగే ఉంటాయి. టిఫిన్ ఫాలో అవ్వండి. న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోనలా. ఇప్పుడైతే ఇది స్టీల్ బాక్స్ ఉంది కదా, ఇలాంటిది ఒకటి స్టీల్ బాక్స్ అయితే తీసుకోనల్లా. ఈ పేపర్లు అయితే కట్ చేసుకోనల్లా. దాంట్లో కొద్దిగా బియ్యం తీసుకోనల్లా. చూసారు కదా, ఏ బియ్యం అయినా పర్వాలేదు. బియ్యం అయితే దాంట్లోకి ఆ బాక్స్లో కొద్దిగా అడుగున వేసేద్దాము. అడుగును కొద్దిగా వేసేసుకుంటే ఈ పేపర్లు కూడా కట్ చేసుకుంటే వేసుకుందాము. మనకి ఇవి ఇలా వేస్తే తేమ అనేది లేకుండా ఉంటే పూలు బాగా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడైనా కానీ. లేదంటే తేమ దానికి తగిలితే పూలు అనేది పాడవుతాయి. అలా కాకూడదంటే మనం ఇలా చేసుకుంటే 20 రోజులైనా కూడా పూలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడు కోసుకొచ్చిండే పూలు లాగానే ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడైతే ఇవి ఇట్లా బాక్స్లో వేసేసుకొనేసి దాంట్లోకి తర్వాత పేపర్ పైన కూడా కొద్దిగా వేసేస్తాము. కొన్ని బియ్యం కూడా వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా రోజులు కూడా మనకి అట్లే ఉంటాయి పూలు. ఎప్పుడైనా కానీ ఈ వీడియోని ఫాలో అవ్వండి, మీరు కూడాను, మీకే తెలుస్తుంది. ఇది ఇలా పెడితే బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు అంతే. సెకండ్ టిప్స్, ఇప్పుడు చీరలు అయితే మనము చూడండి, పట్టు చీరలు మనము ఫంక్షన్కి వెళ్ళినప్పుడే ఇవి తీస్తూ ఉంటాము. పట్టు చీరలు ఎప్పుడు కట్టుకోము కదా, ఫంక్షన్కి ఏదైనా పెళ్ళిళ్ళకి ఎట్లా పట్టు చీరలు అయితే ఇలా తీస్తూ ఉంటాం కదా. ఇవైతే స్మెల్ వస్తూ ఉంటాయి. అలా రాకూడదంటే మనము దీనికి ఒకటి ఫాలో అవుదాం. మనము పర్ఫ్యూము అట్లా వేసుకుంటూ ఉంటాం ఫంక్షన్కి పోతాడా. అవన్నీ వేసుకొని తర్వాత అట్లే మడతేసి ఫ్రిడ్జ్ బీరువాలో కబోర్డ్స్లో అట్లా పెట్టేస్తూ ఉంటే ఆ స్మెల్ అనేది, గబ్బు స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకూడదంటే మనము చూడండి, ఒకటి యూస్ఫుల్ టిప్స్ చెప్తాను మీకు. ఇవైతే టిష్యూ పేపర్లు తీసుకొని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి టిష్యూ పేపర్ తీసుకొని మనము ఏ పౌడర్ అయితే పేస్ట్కి యూజ్ చేస్తామో ఆ పౌడర్ని అయితే కొద్దిగా మధ్యలోకి అలా వేసుకొనేసి వాటిని అలా పొట్నాలు అయితే కట్టేసేయాలా. ఇలా అంతా పొట్నాలు కట్టేసి వాటిల్లోకి చూడండి ఇలా కట్టేసేయాలా. టిష్యూ పేపర్లు అయితే మంచి స్మెల్ వస్తుంది. మనం పర్ఫ్యూమ్ కూడా వేసుకునే పని ఉండలేదు. చీరలు బ్యాడ్ స్మెల్ వచ్చేలేదు, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, టిఫిన్ ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఏదో గుండ్లు వస్తాయి కదా, ప్లేట్ గుండ్లు అని, అవి కూడా ఒక్కొక్కటి ఉంటే వేసేస్తే, నాకైతే లేవు. ఆ గుండ్లు ఉన్నా కూడా దాంట్లో వేసేసి అలా కట్టేసి పౌడరును ఆ ప్లేట్ గుండ్లు అని వస్తాయి. మంచి స్మెల్ వస్తాయి. రెండు మిక్స్ చేసి ఇలా పెట్టేస్తే చాలా బాగుంటాయి. పెట్టేసేయండి, మీకే తెలుస్తాయి ఇట్లా పెట్టేస్తే. చూసారు కదా, ఒక్కొక్క చీరకి ఒక్కొక్కటి టిష్యూ పేపర్ అయితే ఇలా తీసుకొనేసి ఇలా పొట్నాలు అయితే కట్టేసి అటు చీరల మధ్యలోకి పెట్టేసి బీరువాలో పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా మనకి బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఈ టిఫిన్ ఫాలో అవ్వండి, మీరు కూడాను ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. స్టాప్ చేయి. చూసారు కదా, ఇప్పుడైతే పట్టు చీరలు ఇవి బార్డ్ అయితే గోల్డ్ కలర్ బార్డ్ అయితే ఉంటుంది కదా, ఈ బార్డ్ అయితే అంత డార్క్ కలర్ వచ్చేస్తుంది. అలా రాకూడదంటే మనము బయట పెట్టేస్తూ ఉంటాము బీరువాలో కబోర్డ్లో అట్లంతానా. అలా కాకూడదు, ఇలాగే గోల్డ్ కలర్ బాగా మెరుస్తూ ఉండాలా బార్డు అంతా అని చెప్పేసి అనుకుంటే మనము ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. వైట్ క్లాత్ అయితే ఉంటుంది కదా, చూడండి, వైట్ క్లాత్ ఏదైనా పర్వాలేదు. ఈ వైట్ క్లాత్ అనేది తీసుకొనేసేయాలి. ఈ పట్టు చీరలు అనేది ఇలా మనము వైట్ క్లాత్లో పెట్టేస్తే ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇలా మెరుస్తూనే ఉంటాయి. చూడండి, ఈ బార్డ్ అయితే ఉంటుంది కదా, జరీ బార్డు మెరుస్తూనే ఉంటాయి, డార్క్ కలర్ వచ్చేలేదు. లేదంటే మనం బయట పెడితే ఎంత డార్క్ వచ్చేస్తాయి ఇవి శారీలు అనేది. బార్డరు గోల్డ్ కలర్ పోయేసి ఎంత డార్క్గా ఉంటుంది. ఇట్లా వైట్ క్లాత్తో అయితే పెట్టేస్తే చాలా బాగా ఉంటాయి. ఈ టిఫిన్ ఫాలో అవ్వండి, మీరు కూడా, మీకే తెలుస్తుంది. బయట పెట్టేస్తే అంతా డార్క్ అయిపోతే శారీలు అంతా ఒక రకంగా అయిపోతాయి. పట్టు శారీలు ఇలా పెట్టుకోనల్లా, ట్రై చేసి చూడండి, యూజ్ చేయండి. చిటే ఆపకు మడితేస్తురా. ఇలా చూసారు కదా, ఇట్లా మాదైతే వైట్ది పంచ ఉంది. ఆ పంచలో అయితే ఇలా కట్టేస్తా ఉన్నాను నేను. ఇలా కట్టేసి నీట్గా మనము బీరువాలో అయితే పెట్టేసుకొనేస్తే శారీలు చాలా బాగా మెరిసిపోతూ ఉంటాయి. బార్డర్ అయితే ఈ జరీ బార్డర్ ఉండేటివి పట్టు శారీలు
మగ్గాల శారీలు అవంతానా మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి. ఇప్పుడైతే మన ఇంట్లో కూరలు అయితే ఏటువైనా మిగిలి ఉంటాయి, కర్రీలు, చట్నీలు, టమాటా చట్నీ, ఊరగాయ ఇట్లంతా బయట పెట్టేస్తూ ఉంటే ఫంగస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడాను బాక్స్లో వేసేసి అదంతా బూజు బూజు అట్లంతా వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకూడదంటే ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ డబ్బా అయితే బాక్స్ తీసుకునే వెళ్ళా, దానికంతా ఆయిల్ అయితే దీనికైతే ఆయిల్ పెట్టేసేలా చూడండి. ఇట్లా ఆయిల్ పెట్టేస్తే ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. మూతికి కూడా, మూతికి బాక్స్కి అంతా ఇట్లా ఆయిల్ పెట్టేసేలా ఫంగస్ రాకుండా, బూజు రాకుండా నెల రోజులైనా కూడా టమాటా చట్నీ అయినా, కర్రీలైనా, లేదంటే ఊరగాయ అయినా ఇలా పెట్టేస్తే మనము చాలా రోజులు నిల్వ ఉంటుంది మనకి. అట్లే పెట్టేస్తే బూజు అనేది వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, టిప్పును ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది. ఇంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసేది, ఫ్రిడ్జ్లో పెట్టేసేది, అంతే. ఎన్ని రోజులైనా కూడా మనకి నిలువ ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఈ టిఫిన్ ఫాలో అవ్వండి మీరు కూడా. చూసారు కదా. ఇప్పుడైతే దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అయితే మనము వేసేస్తూ ఉంటాం కదా. ఇది ఏం చేసినా కూడా విమ్ జెల్తో కూడా కడిగినా, సోప్తో కడిగినా స్మెల్ అనేది పోదు, స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఏ బాక్స్లోకైనా పూలు వేసి పెట్టినా, లేదంటే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి ఎంత కడిగినా కూడా. అలా రాకూడదంటే నేను ఒక టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. దీనికి కూడా మనకి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ కోల్గేట్ సాల్ట్ పేస్ట్తో మనము దీన్ని అయితే క్లీన్ చేస్తాము. స్మెల్ రాకుండా నార్మల్గానే ఉంటుంది ఇది. ఈ ఇదైతే పేస్ట్ కొద్దిగా తీసేసుకొని ఇప్పుడైతే స్క్రబ్బర్తో అంతా క్లీన్ చేసేస్తాం చూడండి. బాగా నీట్గా ఉంటుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండే బాక్సే కాదు అనిపించేస్తుంది మనకి, అట్లా ఉండేస్తుంది. మీరు కూడా ఏ దాంట్లోకైనా అంతే ఇట్లా వేసి పెట్టిండేవి పూలు వేసింటాము, మళ్ళీ పూలు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, ఇట్లా అన్నీ ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి కదా, ఎంత క్లీన్ చేసినా కూడా పోవు. ఇలా పేస్ట్తో అయితే మనం తోమేస్తే నీట్గా అయితే అయిపోతుంది. మీరు కూడా అంతే టిఫిన్ ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. ఇలా తోమేస్తే కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఇంతేనండి. చూసారు కదా. ఇప్పుడైతే స్మెల్ కావాలంటే మీరు చూడొచ్చు, ఇట్లా క్లీన్ చేసి మీరు అట్లే స్మెల్ చూస్తే స్మెల్ అనేది అస్సలు రాదు. చూసారు కదా, ఇంతే అయిపోయింది. అయిపోయిందండి, అంతే. దీన్నైతే బాగా ఇట్లా బోర్లో వేసేసి ఆరబెట్టేస్తే ఆ నీళ్ళు ఉండేవి కూడా పోతే మాగుడ అనేది రాకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.